కంగ్రాచులేషన్స్. కొత్తగా బట్టల కంపెనీ పెట్టినట్టున్నారు. పేపర్లో ప్రకటన చూశాను. ఇవాళ ఏమిటి 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ఎప్పుడు ఏదో ఒక కొత్త పని మొదలెట్టి కంపెనీ వృద్ధి చేస్తూనే ఉన్నారు. నేను దేశ సేవ కోసం వ్యాపారం చేస్తున్నానని అబద్ధం చెప్పను. మీరు చెప్పినా నమ్మను. భలేవారు సార్, ఉన్నమాటే అన్నారు. సరే గాని కొత్త ఉద్యోగాలు ఉన్నట్టున్నాయి. మా ఆఖరి బాంబర్ది మరీ అడ్డగాడిగా తిరుగుతున్నాడు. మిగతా గాడిదలు ముగ్గురికి ఉన్నాయనుకోండి, వీడే వేకెంట్. వీడికి మీ దాంట్లో ఏమైనా? నేను అడ్డగాడిదలకు ఆ మాట మీరే అన్నారు. ఉద్యోగాలు ఇవ్వను. నేను ఇవాళ మీ వల్ల ఓ కొత్త సంగతి తెలుసుకున్నాను. కుటుంబంలో ఒక్కరికి కూడా పని దొరక్క ఎందరో అల్లాడుతూ ఉంటే మీలాంటి కుటుంబాల్లో నలుగురేసి అడ్డగాడిదలకు ఉద్యోగాలు ఉండటం చాలా దారుణం. నేను ఇక నుంచి నా కంపెనీలో ఒక కుటుంబానికి ఒక్కటే ఉద్యోగం ఉండేటట్టుగా జాగ్రత్త పడతాను. నీకు పని కావాలి, నాకు డబ్బు కావాలి, అంతే. దట్స్ ఆల్. మధ్యలో ఈ బోర్డు రూల్స్ ఏమిటని? ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటాం. ఆలీబాబా లాగా 40 మంది ఉంటాం. నీకెందుకో ఒక్కడే పని చేయాలా? అసలు నీకు మతుందా? నేను బామని, సేట్ని కాను. నిన్ను కాదు, సేటు సంగతి. వాణ్ణి కొరడాతో నడ్డి మీద చంపేయాలి. బాగుందండి, వాళ్ళ కంపెనీ వాళ్ళ ఇష్టం. మీరు ఇలా ఆవేశపడి కోపం తెచ్చుకుంటే ఇది నేరం, ఇది ఘోరం. వాణ్ణి ఫుట్బాల్ లాగా తన్ని పారేస్తానంతే. అయ్యో అయ్యో అయ్యో, నొప్పిగా ఉందా? అయ్యో పుష్కాకి పోయిందిగా. అయ్యో తన కోపమే తన శత్రువు అన్నారు. ఇందుకే కోపం వద్దన్నానా? అదిగోమండి, అదే మాట. నా కోపం ఏంటి? లేదు మహాప్రభో, కోపం మీది కాదు, నాది. మీరు శాంతమూర్తి. చెంగల్పట్టు శాంతారాం అంటే మీరే. అలా అన్నావు, బాగుంది. వెయిట్. సరే, చేతును క్షమించి వదిలేద్దాం. మన సంగతి ఏమిటి? ఏముంది, చెలో బొంబాయి చెలో కొచ్చిన్. ఎందుకు వచ్చిన కొచ్చిన్? నాతో బొంబాయి వచ్చింది. సాడే, నాకు కూడా అక్కడ ఒక జాబ్ వచ్చింది, నేను వచ్చాను. మనసులాయో భగవాన్, ఏమిటి శిక్ష? ఎందుకు మాకి పరీక్ష? నవ్వు వచ్చినప్పుడు ఎవడైనా నవ్వగలడు, ఏడుపు వచ్చినప్పుడు నవ్వేవాడే హీరో. కరెంట్ పోయింది. రారా మూర్తిరా, నీకోసమే చూస్తున్నాను. శుభవార్తరా, గవర్నమెంట్ వారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చేసింది. ఏమిటి నాన్న? చెల్లాయి గుండె ఆపరేషన్ కి గవర్నమెంట్ 10,000 ఇస్తుందిట, ముఖ్యమంత్రి నిధి నుంచి. వాట్? చెల్లాయికి ఆపరేషన్? ఇంకా 6 నెలలు టైం ఉందిలే, ఆ లోపల చేసేయచ్చు. నాతో ఎప్పుడు చెప్పలేదే? నీ గొడవలు నీకున్నాయి, కొత్తగా పెళ్లి చేసుకున్నావు. అందుకని చెల్లాయి జబ్బు నా గుండెలోనే ఉంచుకున్నాను. నేనే గవర్నమెంట్కి అర్జీ పెట్టాను. పసిపిల్ల ఆపరేషన్ అని 10 ఉత్తరాలు రాశాను. ఆపరేషన్ 30,000 అవుతుందిట, వాళ్ళు 10,000 ఇస్తామని రాశారు. ఇంక 20,000. అందరిలా నువ్వు కట్నం తీసుకుని ఉంటే మనకే బాధ ఉండేది కాదు. నువ్వు తప్పట్టుకోకమ్మా, ఉన్నమాట అన్నా. అబ్బాయి, 6 నెలల దాకా ప్రాణభయం లేదు. నువ్వు ఆ 20,000 కట్టేస్తే గవర్నమెంట్ వాళ్ళు ఈ 10 విడుదల చేస్తారు. నాయన, కన్న తండ్రిగా ఈ ముసలాడి చేయగలిగింది ఇది. ఇక అన్నగా నీ బాధ్యత నువ్వే చూసుకో. అమ్ముకుట్టి, నిన్నటి దాకా మీ అక్క ప్రాణం, నా చెల్లి పెళ్లి అనుకున్నాం. ఇవాళ 2 ప్రాణగండాలి. మీ అక్క కట్నం ఇంకా ఎంత బాకీ? 18,000. మా చెల్లి ఆపరేషన్ కి 20 కావాలి. మొత్తం 40,000.
ఈ ఉద్యోగాలు మన కోసమే పుట్టాయి అనుకున్నాను. ఇద్దరికీ కలిపి 8,000 వచ్చేది. వదిలిపెట్టకూడదు. ఎలాగైనా సంపాదించాలి. ఎలా? అబద్ధం చెప్తే 1000 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయమన్నారు. మనం ఒక్క అబద్ధం చెప్పి 2 5 10 ప్రాణాలు కాపాడతాం. పాపం చుట్టుకున్నా సరే. పాయింట్కి రా. ఏం అబద్ధం ఆడాలి? మిస్సమ్మ సినిమా చూశారుగా? 22 సార్లు. నేను 23 సార్లు. అందులో సావిత్రి ఎన్టీఆర్ ఏం చేశారమ్మా? మాకు పెళ్ళయింది అని చెప్పారు. మనం కాలేదు అని చెప్తావు. సింపుల్. లాయ్ లాయ్ లల్లలాయ్ హే హే హే. నేను చూడమ్మా, నీకు తెలుసో తెలియదో ఈ కంపెనీలో నేను కొత్తగా రూలు పెట్టాను. ఒక కుటుంబానికి ఒకటే ఉద్యోగం. అది తెలుసండి. మరి నీకు పెళ్లి కాలేదా? అయితే నీ భర్తకు ఉద్యోగం లేదా? ఆ, ఈ ఊళ్ళోనే కాదు, నీ భర్త బొంబాయిలో ఉన్నా సరే మీ కుటుంబానికి ఒక్కటే ఉద్యోగం. నేను ఓ హసి భర్తకు ప్రమాదంలో వెన్నెముక దెబ్బ తగిలిందా? మంచం పెట్టాడు. అయ్యో పాపం. కేరళ వైద్యం చేస్తున్నావా? చాలా టైం పడుతుంది అనుకుంటాను. అంటే అతని తండ్రి చెల్లెలు, మీ అమ్మ తమ్ముడు అందరికీ నువ్వే, నీ జీతమే ఆధారం అన్నమాట. నేను ఐఎమ్ వెరీ సారీ ఇంత చిన్న వయసులో ఇలాంటి ఆపద వచ్చినందుకు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. నీలాంటి ఇల్లాలు దొరకటం అతని అదృష్టం. అతను తప్పకుండా కోలుకుంటాడు. హ్యాపీ ఎందుకంటే ఇలాంటి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చే అవకాశం మా కంపెనీ కలగటం మా అదృష్టం. శుభం. రేపు కూడా మంచి రోజే. రేపు ఉదయం వచ్చి జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడమ్మా, వైద్యానికి అడ్వాన్స్ ఏదైనా కావాలంటే. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అవసరం లేదు, ఉన్నప్పుడు అడుగుతాను. సరే. ఉన్నప్పుడు అడగడం ఏంటి, నా పొందా ఇచ్చినప్పుడు తీసుకో. బాబాయ్. అంతేలే, అక్కర్లేదంటే మనం ఏమన్నా బతిమాలతామా? చూడమ్మా, నీ పేరేమిటన్నావు? సత్యభామ కే. కే అంటే? కొంగరవారు. ఓ ఐసి. జస్ట్ మినిట్. బయట కే కృష్ణమూర్తి అనే అతను వెయిట్ చేస్తున్నాడమ్మా. అతను లోపల రమ్మా. ఇవాళ మా ఆఫీస్ బాయ్ గారి పెళ్లి రోజట. వారు సెలవులో ఉన్నారు, అందుకు. ఇక్కడ మిస్టర్ కె కృష్ణమూర్తి ఎవరండి? ఎస్ మేడం, నేనే. లోపలికి రమ్మంటున్నారు. కాయా హోండా. కే అంటే మా ఇంటి పేరు కొంకర అని చెప్పాను. మీరు ఇంకేదైనా చెప్పుకోండి. థ్యాంక్స్. కాయ పండ. లేడీస్ ఫస్ట్. మీ కాయ అయితే నాకు పండు, నాకు పచ్చికాయ. అయితే పండేనన్నమాట. నాకు పండే. జీతం? ఆడదాని వయసు మగాడి జీతం అడగరాదు. నేను చెప్పేస్తాను. నా వయసు 22. అయితే నా వయసు 5,000. నీది? 3,000. ఇద్దరికి కలిపి 8,000. ఒకటి. ఇంకోటి. నాకోటి. జీతం పెరిగింది కదా, ఇన్స్టాల్మెంట్ పెంచమంటున్నాడు. అక్కడివ్వు. బిల్లు ఎక్కడివు?